మన్యంలో వైద్యం అంటేనే దైవాధీనం. అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రి అంటే మరీ అపనమ్మకం. కాకపోతే అది ఒకప్పటి దుర్గతి. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ సంకల్పానికి దాతల చేయూత తోడై పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి తలరాత మారిపోయింది. వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయని గిరిపుత్రులో ఆనందం వ్యక్తమవుతోంది. పార్వతీపురం జిల్లా ఆసుపత్రి ఏజెన్సీ ప్రజలకు ముఖద్వారం లాంటిది. విజయనగరం జిల్లా ఆసుపత్రి తర్వాత రోగుల తాకిడి ఇక్కడే అధికంగా ఉంటుంది. వైద్యశాలలో 100 పడకలే ఉన్నా 250 మంది వరకు వివిధ విభాగాల్లో వైద్యం కోసం చేరుతుంటారు. సాధారణ రోజుల్లో 130 నుంచి 150 వరకు కేసులు ఉంటాయి. ఓపీ సంఖ్య 500 నుంచి 600 వరకు నమోదవుతోంది. నెలకు సుమారు 300 నుంచి 350 ప్రసవాలు, 100 వరకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. ఇన్నాళ్లు అరకొర వైద్య సామాగ్రి, సిబ్బందితో నడిచే ఆసుపత్రి దాతల సాయంతో కొత్త రూపు సంతరించుకుంది. మన్యంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా అత్యున్నత నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ₹1 కోటి CSR ఫండ్ ద్వారా మనకి బ్లడ్ బ్యాంక్ని, అలాగే ఏరియా హాస్పిటల్లోని బ్లడ్ కాంపోనెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునికమైన పరికరాలతోటి భారత్ డైనమిక్స్ వారు 3 అంబులెన్స్లని సప్లై చేయడం జరిగింది. మనకి రిమోట్ ఏరియాలో ఉన్న PHCలకు కూడా ఈ అంబులెన్స్ సప్లై చేసి మనకి రోగుల్ని అత్యంత తొందరగా ఆసుపత్రికి, రిఫరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే విధంగా కూడా అంబులెన్స్లని మనకి CSR ఫండ్స్ ద్వారా రప్పించడం జరిగింది. మనకి సోను సూద్ ఫౌండేషన్ ద్వారా కూడా 2 అంబులెన్స్లని రప్పించడం జరిగింది. థియేటర్ ల్యాంప్స్ను కూడా సప్లై చేయడం జరిగింది. పూర్తిగా ఫంక్షనాలిటీలోకి వచ్చి ఇంకా సర్వీసెస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ద్వారా ఇవ్వడం అన్నది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మా ద్వారా జరగడం మాకు ఆనందంగా ఉంది. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారితో పాటు కొందరు వైద్యుల చొరవతో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ ఆసుపత్రికి కావలసిన సదుపాయాలు కల్పించాయి. ఇప్పటి వరకు ₹2 కోట్ల ఆధునిక యంత్ర పరికరాలు సమకూరాయి. దాతల సహకారంతో 5 అంబులెన్సులు సమకూరాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని రక్తనిధి యూనిట్ కు కావలసిన పరికరాల్ని ₹1 కోటి వ్యయంతో విశాఖకు చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సమకూర్చింది. వివిధ కారణాలతో ప్లేట్లెట్స్ తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుతున్న రోగులకు ఇది వరంగా మారింది. రానున్న రోజుల్లో మనకి యూనియన్ బ్యాంక్ వారి ద్వారా, అలాగే ITDA నిధులతో మరొక అంబులెన్స్, కొన్ని పరికరాలు అన్ని కూడాను మనకి ఇవ్వడానికి చాలా కంపెనీస్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మన్యం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా పేద గిరిజన ఎక్కువ మంది వాళ్ళు ఉంటున్న కారణంగా వాళ్ళందరికీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ముఖ్యంగా తగ్గించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వ సహకారంతో మరియు దాతల సహకారంతో ఈ విరాళాలన్నీ సేకరించి వాళ్ళకి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కొనడం జరుగుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా భారత్ డైనమిక్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పార్వతీపురంకి ఈ పర్టికులర్ హ్యాండ్ డ్రిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది బోన్స్కి ఏంటంటే మనం హోల్స్ పెట్టడానికి, దానికి ఏంటంటే ఇవి ఎంతో ఉపయోగం అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఈ పవర్ డ్రిల్ అవి వాడేసేసే వాళ్ళమే ఆ బ్యాటరీలోని. ఇప్పుడు ఏంటంటే ఇది ఉండడం వల్ల ఏంటంటే దీనికి జనరేటర్ బ్యాకప్ అది ఉండడం వల్ల ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ ఇది యాక్చువల్గా. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ దాదాపు 10 విలువైన పరికరాల్ని జిల్లాలోని ఆసుపత్రులకు అందజేసింది. బాడీ రేడియంట్ వార్మర్స్, ఎముకల శస్త్రచికిత్సలకు సంబంధించిన డిల్బిల్, పుమిగేషన్, సెంట్రిబ్యూజ్ మిషన్, లేబర్ రూమ్ బెడ్స్, సర్జికల్ OT లైట్ ను సమకూర్చింది. వీటిలో కొన్నింటిని PHCలకు ఇచ్చి మరికొన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారాన్ని దాతలు స్పాన్సర్ చేస్తున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ DMHO గారిని, ఆయన సంబంధించిన వాళ్ళ స్టాఫ్ని, ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఉంది. బ్లడ్ కాంపోనెంట్ ఎనలైజర్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. అది ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడగటం జరిగింది. నా కలీగ్ ప్రదీప్ కుమార్ గారు మొత్తం ఇదంతా ప్రాసెస్ చేశారు. 93.5 lakhs వరకు కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటివి కూడా ఫ్యూచర్లో చేయాలని చెప్పి మా NPCL తలుస్తుంది. దాతల దాతృత్వంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని వైద్యపరంగా ఆధునిక సౌకర్యాలు సమకూరుతున్నాయి. భవిష్యత్తులోనూ మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు భావిస్తున్నారు.